వ్రతాన్ని చెప్పదలచి, ఓ మునిశ్రేష్ఠులారా, శత్రు దారిద్ర్యాది మహా కష్టాలచే బాధించబడే వారికి రుణబాధలు, సంతానలేమి, భూగృహ వసతి లేమి వంటి ఈతి బాధలను చెందువారికి, దీర్ఘ వ్యాధులచే పీడించబడుట, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, అలాంటి ఆటంకాలు ఎదురయ్యే వారికి ఏర్పడే మానసిక క్లేశం ఇంతింత అని చెప్పలేము. భూలోకంలో కలియుగాంతమందున అనగా కలి ప్రవేశించి 5000 ఏళ్లు గడిచిన వెలిగారు. స్త్రీలు సిద్ధించుటకు తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహర చతుర్థి అని వ్రతం మిక్కిలి శ్రేష్టం. ఇది వ్రాచాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజునకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ, ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు, తాను ఆ వ్రతమే పాండవాగ్రజునకు ఉపదేశిస్తున్నట్లు చెప్పి ఉన్నాడు. స్కందుడు ఇట్లు చెప్పిన మీదట ఋషులు తిరిగి మహాసేనాధిపతి శక్తిధర లోక కళ్యాణం నిమిత్తము తన జనని అయిన పార్వతీదేవికి గణపతి ఈ వ్రతాన్ని ఏ రీతిన చెప్పాడో తద్విధానం మాకు తెలియజేయవలసిందని కోరారు. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకూ ఫలితమందక బాధపడుచు పూర్వ లీలారూపమున తన యందు జన్మించిన హేరంబ గణపతిని మనసులో స్మరించింది. స్మరణ మాత్రాన తన ఎదుట ప్రత్యక్షమైన గణేశును చూచి ఇతరులకు సాధ్యం కానంత కఠోర తపమాచరించిన సర్వజన వశంకరుడైన శంకరుని పతిగా పొందుటలో ఆలస్యం జరుగుతుంది. ఇటువంటి ఆటంకాలు తొలగడానికి స్వర్గాది లోకాల్లో నీకు సంబంధించిన సంకష్ట హరణం అనే వ్రతం ఆచరిస్తుంటారని నారద మహర్షుల ద్వారా విని ఉన్నాను. ఆ వ్రత విధానం వివరించవలసిందని కోరింది. దానికి ఆ గణపతి, తల్లి, గురు శుక్ర మూడాలేవి లేని శుభ శ్రావణ బహుళ చతుర్థి నాడు రూపంతో సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని దంతధావనాధికాలు పూర్తి చేసుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి ఎరుపు లేదా తెల్లని రవికల బట్టను గాని ఈ రంగులు కలిగిన వస్త్రం గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి ఒక చిటికెడు కుంకుమ వేసి స్వామిని మనసులో తలుచుకొని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలియచేసి 3 దక్షిణతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. దానిని స్వామి ముందుంచి ధూపం వేసి నివేదన చేసి గణపతికి 3 లేదా 11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరికతో పూజించాలి. సూర్యాస్తమం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించాలి. ఇలా ఈ వ్రతాన్ని చేసిన వారికి కోరిన కోరికలు శీఘ్రమైనా ప్రతిమ చేసి లోభత్వం పనికిరాదు. ఉదకంతో నింపిన కలశం రక్తవస్త్రంతో చుట్టి కలశంపై గాని మండపం అష్టదళ పద్మంతో ఏర్పరిచి గాని ఆ ప్రతిమను ఉంచి ప్రాణప్రతిష్ఠాపన, విభూతి, గంధాక్షతలతో, పుష్ప బిల్వాలతో, గరిక పోచలతో అర్చించి ధూప దీప నైవేద్యాలు అర్చించి హారతి ఇవ్వాలి. శ్రావణ బహుళ చతుర్థి నాడు ఈ వ్రత ఉద్యాపన చేయాలి. పూజానంతరం హవనం చేయాలి. వ్రతమునకు విధానం బాగా తెలిసిన ఆచార్యునిచే పూజాది కార్యక్రమాలు నిర్వర్తింపజేయట చాలా ఉత్తమం. ఈ పూజ పైన చెప్పిన విధిలో ఏడాదికి ఒకమారైనా సరే చంద్రోదయ వేళ ఆచరింపదగినది. ఆ రాత్రి పురాణోక్త వేద మంత్రణం చేయాలి. మరునాడు యథాశక్తి 21 మంది బ్రాహ్మణులకు దానాదులచే సంతృప్తి పరచాలి. వ్రతం నిర్వహింపజేసిన ఆచార్యునికి వస్త్ర భూషణ ఛత్ర పాదుకాది సమస్త సంభార వ్రతరాజమును భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల నేను సంప్రీతి చెంది వాంఛితార్థాలను తీర్చగలను అన్నాడు గణపతి. సాంగోపాంగంగా గణపతి స్వముఖ నిర్గత భాషణంగా విన్న పార్వతీదేవి యథావిధిగా సంకష్టహర గణపతిని అర్చించి ఈ వ్రత మహిమ వల్ల 6 నెలలు తిరగకుండానే ఇతర ప్రయత్నాలు అవసరం లేకుండానే శంకరుని పతిగా పొందగలిగినది. 2వ అధ్యాయం. ఈ ప్రకారమే శ్రీకృష్ణునిచే ధర్మరాజునకు ఉపదేశించబడింది. భారతంలో పాండవులు విజయప్రాప్తి కలిగినదని మీకు తెలిసిన అంశమే. కనుక ఋషివరేణ్యులారా, లోకంలో సంకటాలు నశించడానికి మనుష్య, యక్ష, రాక్షస, గంధర్వాది సమస్త జాతుల వారి సర్వాభిష్టాలు తీరడానికి ఇంతకంటే సులభోపాయం లేదు అని స్కందుడు మునీశ్వరులకు తెలిపాడు. ఇంకా ఈ వ్రతం ఎవరెవరి చేత ఆచరింపబడింది అని ఋషులు అడిగిన ప్రశ్నకు మహాబలవంతుడైన వాలి రావణునే తన చంకయందు ఇరికించుకొని బందీని చేయ సందర్భంలో
రావణుడి ఈ వ్రతమాచరించి సుఖంగా లంకకు చేరుకున్నాడు. ఆంజనేయుడి వ్రతభావం ప్రబలిగాడు. అట్లే మహారణ్యంలో భర్తను కానక అలమటి సంకల్ప మాత్రాన ప్రసన్నం చేసుకొని భర్తను నలమహారాజును కూడి సుఖించింది. అహల్యామాతకు కూడా పతి శాపవశాన భర్తకు దూరమై ఈ వ్రతాచరణం వలన తిరిగి భర్త అయిన గౌతమ మహర్షి చెంత చేరగలిగింది. ఈ సంకష్టహర ఉండగలరు. 3వ అధ్యాయం గణేష పురాణం నుండి కృతవీర్య వృత్తాంతం. సూరసేన పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు. అతడు అమిత బల పరాక్రమవంతుడు, సకల సద్గుణవంతుడు కూడా. ఎన్నో యాగాలు నిర్వహించి విరివిగా దాన ధర్మాలు చేసిన మంచివాడు, సత్యవాది, ఇంద్రియాల్ని ఆధీనంలో ఉంచుకున్న సత్పురుషుడు. నిత్యం దేవతల్ని పూజిస్తూ అతిథులను సేవిస్తూ ఉండటం అతడికి ఇష్టమైనటువంటి పని. చతురంగ బల సమేతుడైన కృతవీర్యుడు నిత్యం 12,000 మంది విప్రులతో సహపంక్తి భోజనం చేసేవాడు. అలాంటి ఆ మహారాజుకి సుగంధి అనే భార్య ఉంది. ఆమె మహాపతివ్రత, సుగుణవతి, అతిలోక సౌందర్యవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన పడతి. అయితే ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు, చేయని దానం లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకుండా పోయింది. ఎంతో నిరాశ చెందిన కృతవీర్యుడు ఒకనాడు తమ మంత్రులకి ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తన తపస్సును కొనసాగిస్తూ ఉన్నాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ అరణ్య ప్రాంతం మీద నుంచి వెడుతుండగా క్రింద కృతవీర్యుడు తపస్సు చేస్తూ కనిపించాడు. ఎవరో చూద్దామను క్రిందకు దిగిన ఆయనకి చిక్కి శల్యమైన కృతవీర్యుడు కనిపించాడు. ఆయనకెంతో జాలి కలిగింది. వెంటనే అక్కడి నుంచి పితృలోకానికి వెళ్లి కృతవీర్యుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పి వెళ్ళిపోయాడు. అలా వెడుతున్న నారదుడికి దారిలో కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. అక్కడ వృషుండ మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి, ఓ వృషుండ మహర్షి, నీవు ఎంతో గొప్పవాడివైనప్పటికీ, దేవతల చేత కూడా నమస్కారాలు అందుకుంటున్నప్పటికీ పూర్వాశ్రమంలో నీ భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టకపోయి సద్గతులు కలిగింది. తన పూర్వాశ్రమం జీవితం గుర్తుకు వచ్చింది. ఎలాగైనా తన వారి బాధల్ని రూపుమాపాలని నిశ్చయించుకున్నాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని గణపతిని ధ్యానించాడు. ఏం చేయాలో అతనికి అర్థమైపోయింది. ఒక శుభముహూర్తంలో పవిత్రమైన జలాన్ని చేతికి తీసుకొని గణేశ చతుర్థి వ్రతం ద్వారా తనకు లభించిన పుణ్యఫలానంతా తన వారికి ధారపోయాలని ఇలా సంకల్పించాడు. ఓ గణనాథ మహాదేవ, నేనే గనక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే ఆ వ్రత ఫలితంగా నాకు లభించిన ద్వారా నా పితరులు, వారితో పాటు నా భార్య, కుమార్తె నరలోక బాధల నుంచి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు. గజాననుడి అనుగ్రహంతో భృంసుడి పూర్వీకులు, అతడి భార్య, కుమార్తె అందరూ దేవతా గణేశ లోకానికి చేరుకున్నారు. సూరసేన, విన్నావు కదా సంకష్ట చతుర్థి వ్రత మహిమ ఎంత గొప్పదో. ఈ వ్రతాన్ని కేవలం ఒక్కరోజు చేస్తే వచ్చిన ఫలితం ఇది. శేషుడి తరం కూడా కాదు. కనుక ఈ వ్రతాన్ని చేసిన వాడు ఫలాన్ని దారపోస్తే మా విమానం ఎగరటం అనేది అత్యంత స్వల్ప విషయం అని చెప్పారు దేవేంద్రుడు. 4వ అధ్యాయం. సూరసేనుడు దేవేంద్ర, కృతవీర్యుడి గురించి నారదుడు వెళ్లి పితృలోకంలో ఉన్న అతడి తండ్రికి చెప్పాడన్నావు కదా, మరి ఆయన ఏం చేసి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి తండ్రితో అతడి కుమారుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు. భక్త, పూర్వం నీ కుమారుడు రాజ్యం చేస్తున్న నగరంలోనే సాముడు అనే ఒక పంచముడు ఉండేవాడు. వాడు కడు దుర్మార్గుడు. అతన్ని చూస్తేనే పూర్వం తీసుకొని నెమ్మదిగా సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘ బహుళ చతుర్థి. చంద్రుడు ఉదయించే గణేశ గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. కొడుకు బయటికి వచ్చి తండ్రి దోచిన సొత్తుని పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేశారు. కొన్నాళ్ళకి సాముడు మరణించాడు. సాముడు పరమ పాపి అయినప్పటికీ అతన్ని తీసుకువెళ్ళడానికి వినాయక లోకం నుంచి దూతలు వచ్చారు. కారణం ఏంటంటే కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినడం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. పైగా ఆ రోజు గణేశుడికి ప్రీతికరమైన తిథి కూడా.
అందుకే అతడికి స్వామి అనుగ్రహం లభించింది. ఆ విధంగా దూతలు తెచ్చిన విమానం ఎక్కి సాముడు వినాయక లోకానికి చేరుకున్నాడు. కొంతకాలం గడిచాక ఆ సాముడే భూలోకంలో కృతవీర్యుడు అనే పేరుతో నీ పుత్రుడుగా జన్మించాడు. అయితే ప్రస్తుతం అతడెన్ని పుణ్యకారుల్ని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీర్యుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, ఇది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి, అది ఎంత కష్టమైనదని సరే ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మ, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది, కోరిన కోరికలు తీర్చేది అయిన శ్రీ గణేశ సంకష్ట చతుర్థి వ్రతాన్ని గనక చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఈ వ్రతాన్ని ఎలా చేయాలో చెబుతున్నాను విను అని వ్రత విధానం చెప్పసాగాడు. మాఘమాసంలో వచ్చే బహుళ పక్షంలో మంగళవారం నాడు చేసుకొని గణపతి ఏకాక్షర మంత్రాన్ని గాని, గం షడాక్షర మంత్రాన్ని గణేశాయ నమః గాని యథాశక్తి జపించాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తుండాలి. ఆ రోజు సాయంత్రం తెల్ల నువ్వుల పిండి, ఉసిరికాయ రసముతో తయారు చేసిన పదార్థంతో నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. చారాలతో పూజించాలి. నివేదనగా స్వామికి ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకం, అరిసెలు, జంతికలు, పూర్ణాలు, బూరెలు, పరమాన్నం, పులిహోర, చక్ర పొంగలి, కట్టె పొంగలి లాంటివి శక్తి కొద్దీ సమర్పించాలి. 21 రకాల ఫలాల్ని, 21 దుర్వాంకురాల్ని, దక్షిణ తాంబూలాల్ని స్వామికి సమర్పించాలి. చంద్రోదయం నాటికి వివిధ రకాల పుష్పాలతో గణేశుణ్ణి అందంగా అలంకరించాలి. చంద్రోదయం కాగానే ముందుగా గజానుడికి మూలమంత్రంతో, తరువాత చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అర్ఘ్య ప్రదానం పూర్తి అయ్యాక స్వామికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అపరాధ క్షమాపణ కోరుకొని కనీసం 21 మందికి తగ్గకుండా విప్రులకి భోజనం వాడి సకల పాపాలు క్షయమైపోతాయి. అతడి కోరికలన్నీ తీరుతాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. సకల దోషాలు కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయి. శత్రువుల బాధలు ఉండవు. వ్రత నియమాలు. శమీ చెట్టు మొదట్లో కూర్చొని ఈ వ్రతాన్ని ఆచరించటం శుభప్రదం. చతుర్థి నాడు మొదలుపెట్టి మన్నాడు సాయంత్రం చెంది వ్రతకాలంలో గణేశ మంత్ర జపం తప్పనిసరిగా చేయాలి. ఈ విధమైన విషయాలన్నీ పోగొట్టుకోగలుగుతాడు. రాజ్యం కోల్పోయిన రాజులు తిరిగి తమ రాజ్యాన్ని సాధిస్తారు. ఎంతో విశిష్టమైన చతుర్థి వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా ప్రతి మాసంలో వచ్చే చతుర్థి తిథి నాడు కొన్ని ఆహార నియమాల్ని తప్పకుండా పాటించాలి. అవేమిటో చెబుతాను విను. శ్రావణ బహుళ చవితి నాడు నెయ్యి లడ్డూలు తినాలి. భాద్రపద బహుళ చవితి నాడు పెరుగు తినాలి. ఆశ్వ చవితి నాడు నువ్వుల్ని ఆహారంలో తీసుకోవాలి. పాల్గొన బహుళ చవితి నాడు పంచదార నెయ్యిని స్వీకరించాలి. చైత్ర బహుళ చవితి నాడు పంచాంగ్యానాలు స్వీకరించాలి. వైశాఖ బహుళ చవితి నాడు నెయ్యి వేసుకొని భోజనం చేయాలి. ఆషాఢ బహుళ చవితి నాడు తేనె స్వీకరించాలి. ఈ విధంగా ప్రతి మాసంలో వచ్చే చతుర్థి తిథి నాడు ఈ చెప్పిన ఆహార పదార్థాలని స్వీకరిస్తూ నియమపూర్వకంగా వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు కలుగుతాయి అని బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రికి గణేశ చతుర్థి వ్రత విధానాన్ని వివరించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.